హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు ఆర్స్లీ హిల్స్లో ఉన్నాం. ఇక్కడ మెయిన్ జూలో ఏమేమి ఉన్నాయి అంటే జూలో జంతువులే కాకుండా బోటింగ్, తర్వాత కొన్ని వందల సంవత్సరాల యూకలిప్టస్ చెట్లు అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ చూద్దాం. సో నేను ఎక్కడ కూడా మా వాయిస్ అలానే ఉంచేసాను. ఆ న్యాచురల్ సౌండ్స్ కూడా అలానే ఉన్నాయి. సో అవన్నీ కూడా చూసేద్దాం. తర్వాత ఒక టెంపుల్ ఉంది, అది కూడా చూసేద్దాం. సో టోటల్గా ఆర్స్లీ హిల్స్లో వ్యూ పాయింట్స్ తర్వాత ఇవి తప్పితే ఇంకేం లేవు. సో అవన్నీ కూడా మీరు కొంచెం లెంతీ వీడియో అయినా మొత్తం కవర్ చేశారనమాట. సో ఇంకెందుకు రండి, జూ లోపల ఎంటర్ అయిపోద్దాం. ఏమేమి ఉన్నాయి అక్కడ. నిజంగా చెట్లన్నీ చూస్తుంటే ఆ యూకలిప్టస్ వాసన అలానే వస్తూ ఉందన్నమాట. బాగా ఎంజాయ్ చేసాం. సో రండి, మాతో పాటు మీరు కూడా లోపలికి వెళ్ళి అంతా ఏమేమి ఉన్నాయని చూద్దాం. మానస సరోవరం బోటింగ్ అంటే ఏదో ఒకటి ఇన్స్టాగ్రామ్ రీల్స్కి కోసం బాగుంటుంది అన్నాడా. ఏదో పైన కోతులు రే. ఏమో ఏమో రాస్తుంది చూడు ఏమో అని. ఇగో ప్యారిస్ అంటారా, ఇదిగో ఇదిగో నెమళ్ళు చూడు, నెమళ్ళు ఇచ్చితే బాగుంటాయి. అవి భలే కట్టిండారు చూడు నెమళ్ళకి, చిన్న చిన్న గూట్లలాగా, చిన్న చిన్న గూట్లాగా కట్టినారు చూడు. ఆ గూట్లో పోయి ఉంటుంది. ఏది ఇచ్చుకునేదే? దీనిలో ఉండదు, దీనిలో ఏం లేవు, ఖాళీ ముసళ్ళు ఉండారే. ముసళ్ళదేమో ఇది. ముసళ్ళది ముసళ్ళ లేవైతే. ఎక్కడ యూకలిప్టస్ కుందేళ్ళు. కుందేళ్ళు అయితే సంపద. టకటక్కన మనం పెంచాం కదా బర్డ్స్. ఏడు కావాలి ఇన్స్టాగ్రామ్ రీల్స్కి చెప్పింది ఆయన. ఏళ్ళు తెచ్చాను వా ఒరే, ఇది తెచ్చా జాలని. ముసళ్ళని ఉందా ఆడ, ముసళ్ళ మ్యూజియం ఉంటుంది. ఏది ముసళ్ళ మ్యూజియం అని చెప్పేసి బాతులు దొల్లాడుతున్నాయా? ఏడా అవతలా? నీళ్ళు తాగుతుంది పాపం. ఏడే ఫేమస్. ఎన్నో సంవత్సరాలు జనం. దారి ఉంది కదా, ఎందుకంత బాధ?
వాళ్ళు అట్ట పోయారు, మనం పోలేదట. ఇంకో కూడా ఇలా ఏడాగా అసలు దుప్పటి వేసుకొని పనుకోవచ్చు హాయిగా. అసలు మనం ఎప్పుడైనా జామైన వాసన పీల్చాము చెట్ల దగ్గర కదా, పెద్ద చెట్లు అయితే వచ్చేటట్టుంది వాసన. అది కూడా పుడుకొని అక్కడ బొచ్చు రెండేమే, ఇది ఒకటి ఈ పక్కన ఒకటి. వాటిని చూస్తుంటేనే అలర్జీ. అజ్జుడు ఆ పక్కకు నోరు తెరుచుకొని ఉంది. అరే ఆ పార్క్లో ఇంటికాడ పోయి ఆడుకోకూడదు, ఎక్కడికొచ్చి పార్క్లో ఆడాలా? ఎట్టపోవాలి దాన్ని దారా? పదండి. చెట్లు ఎట్టు పడిపోయింది. కింద ఏమన్నా గలీజ్గా ఉంటుంది. ఇట్లా ఇట్లా ఈ చెత్త అంతా దానికని కాల్ చేసి ఉంటారు. ఈ గోడ కొట్టి డిఫరెంట్గా కొట్టిండారు. రాయినా బుట్టలు బుట్టలుగా వచ్చింది చూడు. మొదలు అబ్బా బెస్ట్. చెట్లు తీసేసి రావాలి. తొక్కలేదు. ఎందుకంటే మేము ఆడ చూసాం తల్లి నేపాల్ పోయినప్పుడు అస్సలు వల్లగానే కాదు. వాళ్ళు నడిపేటట్టుంటే ఎక్కచ్చు కానీ చిన్నగా దండగిది తొక్కాల్సిందేమని ఒక రోజు ఒక్కతో తొక్కలేవు. పెట్టుకోబట్లే నేను కూర్చోను అటు పక్కన. అరే పడిపోయిందా? ఇక్కడైతే వ్యూ పాయింట్ అదిరిపోయింది. సో చాలా మంది ఇక్కడ ఇన్స్టా రీల్స్ కోసం వస్తూ ఉంటారంట. సో ఇది మొత్తం కూడా ఆకులంతా రాలిపోయి ఉన్నాయి ఎండాకాలం అవడం వల్ల. సో మొత్తం కనుక గ్రీనరీ ఉంటే ఇంకా అదిరిపోతుందేమో. సో మధ్యలో అంతా కూడా జస్ట్ స్లో మోషన్స్లో తీసుకునే వాళ్ళు, ఇక్కడ ఎక్కువగా ఫొటోస్ తీసుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారనమాట. నిజంగా ఈ ఒక గట్టు మీద అటుపక్క ఇటుపక్క చెట్లేసి అవి చెట్లన్నీ కూడా ఆకులు రాలిపోయి నిజంగా వ్యూ కూడా చాలా బాగుంది. తర్వాత పక్కనే ఇందాక చూసినట్లు బోటింగ్ ఉంది కాబట్టి. అది కాకుండా ఇక్కడ ఏంటంటే బాగా సమ్మర్లో వెళ్ళినా కూడా మనకి ఎండ అంత తెలియట్లేదు అనమాట. చాలా గాలి అలా ఉంది. ఎండ ఎక్కువ తెలియకుండా మనకు చల్లగా అనిపిస్తూ ఉంది. అంటే మరీ చలి లేదు కానీ కాకపోతే ఎండ అయితే తెలియట్లేదు అనమాట. సో
సో మొత్తానికి ఈ బోటింగ్ పాయింట్ మామూలుగా ఎండాకాలం కాబట్టి కొద్దిగా వాటర్ తక్కువ ఉంది. అదే వానాకాలంలో అయితే ఫుల్గా ఉంటుందంట. బోటింగ్ బాగా చేయొచ్చు. కాకపోతే ఇది సెల్ఫ్ అవడం వల్ల పాపం ఒక రౌండ్కే అలసిపోతూ ఉన్నారు అందరూ కూడా. సో అలా ఉందన్నమాట బోటింగ్. మేమైతే వెళ్ళలేదు, వీళ్ళు ఇందాక చూపించాను కదా, సో వీళ్ళందరూ వెళ్ళారు. నేను మా చెల్లి అయితే వెళ్ళలేదన్నమాట. సో మొత్తానికి వ్యూ పాయింట్స్ అయితే అదిరిపోయాయి. 1 డే అయితే బాగుంటుంది. 2 to 3 days అంటే అక్కడ ఏమీ లేదు. సో మార్నింగ్ ఇన్ కేస్ బెంగళూరు అలా ఉన్న వాళ్ళు అయితే కనుక మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ వచ్చేయచ్చు అనమాట. అలా ఉన్నాయి. సో మనం ఏంటంటే డే ప్లాన్ చేసుకుని మార్నింగ్ 6 o'clock అలా రీచ్ అయితే బాగుంటుంది అక్కడికి. వాడిని తక్కువ లాస్ట్ వరకు. రిషి కాళ్ళు లేస్తున్నాడు. అదే కానీ ఆపకూడదు, బోట్ ఆగిపోద్ది రిషి. పెడా నువ్వు దొక్కబాకు, వండే దొక్కని దోలు తీరిపోద్ది. అయిందా? ఇటు తిప్పండి, ఆడకి పోతున్నారు రాళ్ళల్లోక. మనీ కూడా దోలు తీరిపోద్ది. మనీ ఎక్సర్సైజ్ ఎప్పుడైనా చేసావా లేదా? ఇప్పుడు బాగా చెయ్యి. అన్నీ ఎగిరితే కదా, అన్ని తొక్కితే కదా. అప్పుడే అయిపోయిందా ఋషి పెట్రోల్? ఆ రోప్ పట్టుకొని ముందుకు వెళ్తుంది. రిషి బ్రో ఫోటో తీసుకోండి ఒకటి. నేను చేస్తాను దగ్గరికి వచ్చి. అరే ఇట్లా ఈ పక్క రండి. ఈ బోటింగ్ అయితే పర్ పర్సన్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో సెల్ఫ్ అన్నమాట. సో 2 బోట్లు ఉన్నాయి అక్కడ, పెద్దది చిన్నవి, 2 వెళ్ళేటివి, ఈ విధంగా 4 వెళ్ళేటివి అనమాట. సో మొత్తానికి 2 roundsకి ఛాన్స్ ఉంది. ఆ 2 roundsలో మనకు ఒక 15 minutes 20 minutes పడుతుంది అనమాట మనకు ఆ 2 rounds ఇలా చేయడానికి. ఈ పక్కన గట్టులాగా ఉంది కదా, ఆ గట్టు మీదకి వస్తే మాత్రం బోట్ ఆగిపోతూ ఉంది. అది కూడా మనం లాస్ట్లో ఒక క్లిప్ యాడ్ చేసాను, అది చూడొచ్చు. మొత్తానికి ప్రణవ్కి మా చెల్లి వాళ్ళ భర్తకి బాగా కాళ్ళు నొప్పులు వచ్చేసి ఉంటాయి అనమాట అంత తొక్కడం వల్ల. సో మొత్తానికి బోట్ రైడ్ అలా కాసేపు ఈవినింగ్ అయితే ఇంకా బాగుండేది. సో ఇది ఎండటప్పుడు కాబట్టి కొంచెం అంత ఇదిగా లేదనిపిస్తూ ఉంది. ఈవినింగ్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ప్రెషర్ ఎక్కువ ఇస్తున్నాను. చెట్టుకి నీళ్ళు పోసా? చెట్టుకి నీళ్ళు పోసారా? పర్టికులర్గా ఈ ప్లేస్ అయితే చాలా సేపు స్పెండ్ చేసాం. ఇంకొకటి ఏంటంటే ఇందాక చెప్పాను కదా, పక్కన గట్టు ఉంది, అక్కడ కన్నా మనకు ఆ బోట్ కన్నా స్ట్రక్ అయిందంటే ఇంకా అలానే ఉండిపోతుందని. సో అది కూడా ఒకరు వచ్చారనమాట. ఆ సైడ్కి ఇటు సైడ్కి వచ్చేసినప్పుడు ఏంటంటే అక్కడ గట్టు మీద వాళ్ళు ఆగిపోయారు చూడండి.
బోటు మీద ఆగిపోయారు. ఇంకా అటు ఇటు కదలలేదు. సో అందువల్ల ఏంటంటే ఆ బోట్ పర్సన్ వచ్చి దాన్ని మళ్ళీ లోపలికి నెడుతూ ఉన్నాడు అనమాట. సో మొత్తానికి ఇక్కడ చిన్న పెద్ద ముసలి ముతక ఏది తారతమ్యం లేదు. అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బోటింగ్ వెళ్ళడం కానీ, ఆ వ్యూ పాయింట్ చూడడానికి, ఆ కొండలు ఎక్కడం కానీ, పెద్దవాళ్ళు కూడా ఏమీ వెనక తగ్గట్లేదు. చూసారు కదా, ఈ విధంగా గట్టు మీదకి వచ్చేసింది బోటు. అందువల్ల ఏంటంటే వాటర్ లో లెవెల్లో ఉండడం వల్ల బోటు రన్ అవ్వదు. సో ఇప్పుడు ఏంటంటే దీని లోపలికి వాటర్లో ఇట్లా నెడుతూ ఉన్నాడు అనమాట. ఇక్కడ ఏంటంటే దాదాపు ఒక 12 అడుగులు లోతుంది అంటున్నాడు ఆయన. నాకేమో పైన ఉన్నట్లుందంటే లేదు, ఇది కట్టున్నారు, లోపలంతా 12 అడుగులు లోతుంది అని చెప్పి అందరికి కూడా లైఫ్ జాకెట్స్ ఇచ్చాడు అనమాట. సో మొత్తానికి బోటింగ్ అంతా అయిపోయింది. కాసేపు ఇంకెక్కడ పిక్స్ తీసుకున్నామని ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇట్లా ఎక్కే చెట్లు ఇది పిన్నిన్ రీప్లేస్మెంట్ అంట. అమ్మ తల్లి, అంత అంత అవసరంలే, నీకు 2 పిల్లకాయలు కూడా ఉండరు. ఇప్పుడు మంచి ఫోటో ఎంత కింద డ్రెస్ లాక్ కాదు. మణి ఒక డైలాగ్, మణి ఆ డైలాగ్ మళ్ళీ రిపీట్ చేయి. మణి వాళ్ళు పరిగెడు దో, నువ్వు కానీ కింద పట్ట అంటే పాస్తా వాళ్ళకి వేయడమంట. ఏ తీరా పిన్ని పైన కొరకరు అంట. నేను ఇది పడిపోద్దాను చూడు. అమ్మ వద్దు, గమ్ముకుండు, వద్దులే వద్దు, వద్దులే విజయ. అంత రిస్క్ అవసరం అంటావా? చూసి వచ్చినారా రే నువ్వు ఇంకా ఇడు రే. ఆ పక్క ఆ చెప్పులు జాగ్రత్త ప్రణవ్. పోరా నువ్వు కూడా పోరా, నువ్వు కూడా పో. వద్దు 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 వద్దు. అరే నువ్వు కూడా ఎక్కువరా. అంటే ఎంత హైట్లో ఉండారు మీరు, ఎంత హైట్లో ఉండారని తెలిసేదానికి అట్లా. మీ ఆయన నీ వెయిట్ అది కాదు, మీ ఆయన నీ వెయిట్ లిఫ్ట్ ఎత్తలేడా ఏందా? కింద పట్టుకో, కాళ్ళు పట్టుకునే అవకాశం వచ్చింది. డాన్స్ అదే అదే అక్క నేర్పిస్తున్నాడు. ఏదే వస్తుంది. అదో పూజ ఫోటో షూటింగ్ కుక్క కూడా వచ్చేసింది. కానీ కుక్కనే పూజని తీరా. హలో 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 వచ్చేసినా, ఫ్రెండ్ ఆడుంది పో. వెనకాల ఉంది అది కదా వస్తా వెనకాల. ఇంకేనా చెప్పు బాబాయ్కి కొద్దిగా ఐస్ క్రీమ్ కావాలా? వద్దు, పల్లె పిల్లకాయలు నోట్లో పెరుకుంది అనుకోవాలి. అది కాదు పిన్ని కష్టాలు పడిపోతుంది. రోజు పొద్దున్న లేచి మడకద్దని అత్తమ్మ టీ ఇస్తే టీ తాగి నైట్ తిన్నాం కదా. నా బెట ఒకరవా పాట పాడు. రైతు బిడ్డ స్టైల్ చేస్తుంది.
సరే సరే పోదాం ఇంకా. మేము అదే ఏదైందా చిక్కమంగళూరు అటు పోదాం అనుకున్నాం. చెట్లకు ఆకులు లేవా లేకపోతే కాలిపోయినాయా? అయ్యి అల్లాడ వైలెట్ చెట్టు ఉంది. ఆడకని తీసుకుంటారు బాగుండేది. అదే ఎక్కడ వస్తున్నారు బోర్డు? వండర్ ఆఫ్ నేచర్ కాదు పాప, ఇది కాదు. అది కాదు. వ్యూ పాయింట్ చూస్తుంది పాప. రోడ్ ఉందా? సౌండ్ వస్తుంటాను. వ్యూ పాయింట్లో ఓ ఇట్లా ఎక్కేటప్పుడు వచ్చేదా? అందుకని ఈ ప్లేస్ సెలెక్ట్ చేసినావా? హార్స్లీ హిల్స్ సెలెక్ట్ చేసినా చెప్పు. హార్స్లీ హిల్స్ పోదామంది నువ్వో ఎవరు? నేనేం చెప్పాను పోదాం అన్నాను. తర్వాత ఏం చెప్పాను, మీరు చెక్ చేసుకోండి బాగుందంటే పోదామని చెప్పాను. అలా కాదు పూజ. సర్లే నువ్వు చెప్పిన దానికి బాగుందిలే, కానీ ఎండలో చూడకూడదు ఈ ప్లేస్ని. మంచి నీడలో చూడాలా. ఇక్కడ కూర్చో పాప నువ్వు, మేము ఆ చెట్టు చూసి వస్తాం. మీ పిల్లకి తుప్పటాయి ఏడు కొనుక్కో ఉండాలి. మీ బాబాయ్ వాళ్ళు అబ్బా చిల్లుగా ఉందా? కాసేపు మీ బాబాయ్ నాడు రమ్మను. ఇక గేటే వేస్తున్నారు ఈడ. సో ఇక్కడ ఏంటంటే పెద్ద అంటే దాదాపు 1000+ ఇయర్స్ యూకలిప్టస్ చెట్టు అనమాట. నేనైతే ఫస్ట్ టైం చూడడం ఇంత యూకలిప్టస్ చెట్టు. మ్యాక్సిమం ఈ హార్స్లీ హిల్స్ పైన ఎక్కువగా ఈ చెట్లే ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఈ హార్స్లీ హిల్స్లో మనకు ఎక్కువ జామాయిల చెట్లే కనిపిస్తూ ఉన్నాయి. బ్రిటిష్ కాలంలో హార్స్లీ అయినా మనకు మెయిన్ ఇక్కడ అటవీ శాఖలో పనిచేసే వాళ్ళంట. సో వాళ్ళు ఎప్పుడైనా చిల్ అవ్వడానికి ఈ ప్లేస్ని చూస్ చేసుకున్నారు. అందువల్ల ఆయన హార్స్లీ ఈ ప్లేస్ని చూస్ చేసి ఇలా డెవలప్ చేశాడు కాబట్టి హార్స్లీ హిల్స్ అనే పేరు వచ్చింది. మెయిన్ ఏంటంటే ఈ కొండ మీద టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కోసం ఈ కొండ ఫేమస్ అయిందనమాట. కానీ దాన్ని ఇలా మార్చేశారు, హార్స్లీ హిల్స్గా మార్చేశారనమాట. ఇది ఆ చెట్టు. ఈ చెట్టు మనం లాంగ్ షాట్లో చూసినట్లయితే ఇంత పొడవుగా ఉందన్నమాట. దాదాపు 100+ ఇయర్స్ 1200 ఇయర్స్ దాకా ఉంది. ఆ బోర్డు చూద్దాం. చూడండి 164 ఇయర్స్. 164 ఇయర్స్ అనమాట. నేను 100 ఇయర్స్ 1200 అనుకున్నా. 164 ఇయర్స్ నుంచి ఆ చెట్టు
జామాయిల చెట్టు ఉంది. మామూలుగా అయితే మనం అంత పెద్ద చెట్లు చూస్తున్నాం. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫీస్ అనమాట. అటవీకి శాఖకు సంబంధించిన ఆఫీసెస్ మనం ఇప్పుడు అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. తర్వాత ఏంటంటే ఈ హోటల్ చాలా బాగుంది. ఆ హోటల్లో రూమ్ దొరికితే బాగుండు అనిపించింది. కానీ మేము బుక్ చేసుకుంది సండే అవడం వల్ల ఆ హోటల్లో రూమ్ లేవన్నమాట. సో జింక్ అయితే ఒకటో రెండో ఉన్నాయి. ఎక్కువ యానిమల్స్ అయితే ఏం లేవు, కానీ జస్ట్ ఆ బోటింగ్ అలా సరదాగా తిరగడం బాగుంది ఈ హోటల్ అనమాట. ఈ హోటల్ పేరేంటో దానిలో ఏమన్నా విజువల్స్లో కనిపిస్తుందో లేదో తెలియదు. మొత్తానికి హోటల్ రూమ్స్ బాగున్నాయి, ఫుడ్ కూడా చాలా బాగుంది. మేము అంతకు ముందు రోజు తిన్న ఫుడ్ కానీ హోటల్ కానీ ఇది బాగాలేదని చెప్పాను కదా, ఇదైతే చాలా బాగుందనమాట. ఈవెన్ ఫొటోస్ తీసుకోవడానికి కానీ ఇన్స్టా రీల్స్ చేసుకునే వాళ్ళకి కానీ ప్రతి ఒక్క దగ్గర కూడా వ్యూ పాయింట్ చాలా బాగుంది. సో ఫుడ్ అయితే నిజంగా కొంచెం ఎక్స్పెన్సివ్ ఫుడ్ అయితే అదిరిపోయింది. తర్వాత మనం ఇప్పుడు మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఆ ఫుడ్ని చూడండి ఎంత బాగుంది, చూడంగానే మౌత్ వాటరింగ్ అనమాట. ఇలా ఈ చిన్న చిన్న రూమ్స్ కూడా మనకంతా చెక్కలతో చేసి హైట్గా చేసి ఉన్నాయన్నమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఆ టెంపుల్ని దర్శనం చేసుకోండి, అదేవిధంగా ఈ హోటల్ని కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీద మీ వాల్యుబుల్ కామెంట్స్ చెప్పండి.